హాయ్ పిల్లలు, 4వ తరగతి పాఠ్యపుస్తకంలోని పరివర్తన అనే పాఠాన్ని నేను కథ రూపంలో చెప్పాను. వినండి జాగ్రత్తగా. మన కథలో అబ్బాయి పేరు రాము. రాముకి ఆటలంటే చాలా ఇష్టం. రాముకే కాదు, పిల్లలందరికీ ఆటలంటే ఇష్టం కదా. మీకు కూడా ఇష్టమే, నాకు తెలుసు ఆ విషయం. అలాగే రాముకు కూడా ఆటలంటే చాలా ఇష్టం. రాము వాళ్ళ నాన్న ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి అన్నమాట. వాళ్ళకు పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాముకి చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. తన గది తనకే ఉంటుందన్నమాట. అలా ఒక గది కూడా ఉందన్నమాట రాముకు చాలా బద్ధకం ఎక్కువ. ఏ పని శ్రవ్యంగా చేయడనమాట. చాలా బద్ధకంగా ఉంటాడనమాట. గదిలో తన పుస్తకాలన్నీ ఎక్కడ చిందరవందరగా పడేస్తూ ఉంటాడు. గదిని నీట్గా అసలు ఉంచుకోడు. చదువు అంటే శ్రద్ధ తక్కువ, అంటే ఇష్టం ఉండదు అనమాట. చదువుకోవడం ఇష్టం ఉండదు. ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అలా చదువుకోవడం అంటే ఇష్టం ఉండదు అనమాట. ఆ రోజు ఏమైందంటే చాలా ఆలస్యంగా నిద్ర లేచాడనమాట. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము, చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంటూ వాళ్ళమ్మ కేకలు వేయడం మొదలుపెట్టిందనమాట. వాళ్ళమ్మ కేకలు విని త్వరగా లేచి రెడీ అయ్యి కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజాన్ని తగిలించుకుని రాము బడికి బయలుదేరాడనమాట. అలా వెళ్తూ ఉంటే దారిలో రాముకు ఒక మామిడి తోట కనిపిస్తుంది. ఆ తోటను చూడగానే రాముకు ఆ తోటలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఏం చేస్తాడు, వెంటనే ఆ తోటలోకి వెళ్తాడనమాట. మామిడి తోటలోకి వెళ్ళగానే ఆ మామిడి తోటలో ఆ చెట్లకు పెట్టిన నీళ్ళ సౌండ్స్ అంటే గలగలలు, పక్షుల కిలకిలలు అంటే అరుపులు, వాటి రెక్కల టపటపులు అంటే రెక్కలు ఆడిస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ రెక్కల టపటపలు, ఆ పచ్చని చెట్లు, ఆ ప్రకృతి ఆహ్లాదంగా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అవన్నీ చూస్తే రాము ఆనందంగా ఉన్నాడు కదా, అక్కడున్న పక్షులతో తనకి ఆడుకోవాలనిపిస్తుంది అనమాట. ఎదురుగా చెట్టు పైన ఒక కాకి కనిపిస్తే ఆ కాకిని అడుగుతాడనమాట. కాకి మనం ఆడుకుందామా అని చెప్పి అడుగుతాడనమాట. దానికి కాకి, అయ్యో బాబు, వచ్చేది వర్షాకాలం, నాకు అసలు సరిగా గూడు లేదు. ఒక్కొక్క పుల్లని తెచ్చుకుని కష్టపడి నేను గూడు కట్టుకుంటున్నాను, నీతో ఆడుకుంటే ఎలా కుదురుతుంది నాకు అని చెప్పి కాకి వెళ్ళిపోతుందన్నమాట అక్కడి నుంచి ఆ మాటలు చెప్పి. కాకి వెళ్ళిపోయినందుకు రాము నిరాశగా ఉంటాడనమాట. ఇంతలో అక్కడున్న పువ్వులపై ఒక తేనెటీగ కనిపిస్తుందన్నమాట రాము ముఖంలో చాలా ఆనందం. తేనెటీగ కనిపించిందని తేనెటీగను పలకరిస్తాడు. ఏమని, తేనెటీగ మనం ఆడుకుందామా అని చెప్పి చాలా ఆనందంగా ఆ తేనెటీగను అడుగుతాడనమాట రాము మాట్లాడుతున్న ఆ మాటలేవి పట్టించుకోకుండా ఆ తేనెటీగ, నాకంత తీరిక లేదు బాబు, పూల నుంచి నేను తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతున్నాయి అంటే ఒళ్ళిపోతున్నాయి, నాకు చాలా పనుంది, నీతో ఆడుకుంటే నాకు ఎక్కడ కుదురుతుంది అంటూ ఆ తేనెటీగ అక్కడి నుంచి ఎగిరిపోతుందన్నమాట. రాము ఏం చేయాలో అర్థం కాక దిగులుగా కూర్చుంటాడనమాట. ఇంతలో తనకి ఎదురుగా ఒక చీమ కనిపిస్తుందన్నమాట. ఆ చీమను వెళ్ళి చీమ మనం ఆడుకుందామా అని చెప్పి ఆత్రంగా తొందరగా అడుగుతాడనమాట. చీమ మనం ఆడుకుందామా అని చెప్పి. ఆ మాటలకు చీమ, బాబు, వచ్చేది వర్షాకాలం, నేను ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి నేను దాచుకోవాలి, ఇప్పుడు గింజలు కనుక నేను సేకరించుకోకపోతే వర్షాకాలంలో నాకు ఆహారం దొరకదు, కాబట్టి ఇప్పుడు కష్టపడితే నేను ఆ వర్షాకాలంలో సుఖంగా ఉంటాను, నాకు పనుంది, నేను నీతో ఆడుకోవడానికి కుదరదు అని చెప్పి చీమ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఈ కాకి, తేనెటీగ, చీమ ఆడుకోవడానికి రాకపోయేసరికి రాము ఒక చోట కూర్చుని ఆలోచిస్తాడనమాట. కాకి, తేనెటీగ, చీమ వాటి పనుల్లో అవి ఉన్నాయి, మరి నేనెందుకు ఇలా నా సమయాన్నంతా వృధా చేసుకుంటున్నా, నాకు ఇప్పుడు ఉన్న పని ఏంటి, నేను బడికి వెళ్ళడమే కదా, మరి నేను బడికి వెళ్ళకుండా ఎందుకు ఇలా తిరుగుతున్నానని చెప్పి అనుకుంటాడనమాట రాము. అలా అనుకుని వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని తీసుకుంటాడనమాట. ఇష్టంగా తీసుకుని వెంటనే బడికి బయలుదేరుతాడనమాట. ఎదురుగా బడి తనని ఆత్మీయంగా పిలుస్తుంది, అంటే చాలా ఇష్టంగా పిలుస్తుంది. ఎందుకు ఇష్టంగా పిలుస్తుంది, తనలో మార్పు వచ్చింది కదా, ఇష్టంగా ఉన్నాడు ఇప్పుడు బడి అంటే. వేటి ద్వారా మార్పు వచ్చింది, ఈ కాకి, తేనెటీగ,
చీమ, ఈ 3 కష్టపడి కాలాన్ని వృధా చేయకుండా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి కదా. అలాగే తను కూడా తన సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడనమాట. అలా రాములో మార్పు వస్తుందన్నమాట.